పేజ్ లార్డ్ దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం, మనం పతికీడు చేయక, దూషణ చేయక మనం ఏం చేయాలి? మనం ఎప్పుడైనా కానీ ఇతరులను దీవించే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. అలాంటి మనసు మీకు కీడు చేస్తారా? పర్వాలేదు, నో ప్రాబ్లం, మీరు మేలు చేయండి. కొద్ది రోజుల తర్వాత చూడండి, మీ దేవుడు మీరు ఎలాగ దీవిస్తాడో, మీరు ఎలాగ ఆశీర్వదిస్తాడో. నా బిడ్డకు నాలాంటి మనసు వచ్చింది. నాకు ఈ లోకంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో ఎంతమంది బాధ పెట్టినండి యేసు ప్రభు, ఎంతమంది తిట్టి, ఎంతమంది దూషించారు. అయినా కానీ తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగక వీరిని క్షమించమని అన్నాడు యేసు ప్రభు. అలాంటి మనసు నీకు నాకు మనకందరికీ రావాలి. ఎప్పుడైతే ఇలాంటి మనసు మనకు వస్తుందో, మనము ఒకరోజు గొప్పగా దావీదు వలె, హల్లెలూయా, యోసేపు వలె మనము గొప్పవారిగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 17:13 సామెతలు 17:13 మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంట నుండి కీడు తొలగిపోదు. చూడు చాలు. మేలుకు ప్రతిగా కీడు చేయు వారికి ఇంట నుండి కీడు తొలగిపోదు. మీకేమర్థమైంది ఇది? మేలుకు ప్రతిగా కీడు చేయు వారి ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలుకు ప్రతిగా ఎవరికట మనము కీడు చేయదు. ఒకవేళ మనము ఇతరులు మనకు మేలు చేస్తారు చూడండి, వారికి మనం కీడు చేస్తారు చూడండి, మన ఇంట నుండి చూడండి, అది చాలా జాగ్రత్తమైన మాట. దేని బిడ్డారా, మన ఇంట నుండట కీడు తొలగిపోదు. చూడండి, ఈ మాట చూస్తే నాకు భయం అనిపిస్తుంది. ఒక వ్యక్తి నువ్వు కీడు చేస్తున్నా చూడండి, ఒక వ్యక్తిని మనం కీడు చేస్తాం చూడండి, నీ ఇంట్లో ఎప్పుడు కీడు పొంచి ఉంటుందట. దావీదు సౌలు కుటుంబాన్ని నాశనం, మొత్తం ఆ కుటుంబం అడ్రస్ లేకుండా అయిపోతుంది. కారణం తెలుసా? ఒక కుటుంబమే, వంశవాళి లేకుండా, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త అండి. ఒక సౌలు మహారాజు, దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజు కదా, ఈ రాజు యొక్క సింహాసనము తరతరములు ఇలా కుమారులు ఉండాలని దేవుడు గొప్ప ఆశ పెట్టుకున్నాడు. ఎవరి మీద? వాక్యం వినాలి. సౌలు మీద ఏం పెట్టుకున్నాడు దేవుడు? సౌలు రాజు అయిపోయిన తర్వాత తన కుమారుడు అయిపోయిన తర్వాత తన కుమారుడు అయిపోయిన తర్వాత తన కుమారుడు, సింహాసనం తరతరముల వరకు ఆ వంశవాళిలో రాజా వంశవాళిగా ఉండాలని దేవుడు గొప్ప ఆశ పెట్టుకున్నాడు. ఎంత ఆశ పెట్టుకున్నాడు దేవుడు! కానీ సౌలు ఆ దేవుడు ఎంత ఆశలు పెట్టుకున్నాడో అంత నష్టాన్ని కొని తెచ్చుకున్న సౌలు. బైబిల్లో కొంతమంది ఉన్నారు మనకు, వాళ్ళ జీవితాలు వాళ్ళ వంశమే లేకుండా అయిపోయినాయి. వంశము తుడిచిపెట్టబడ్డాయి. కొన్ని బైబిల్లో కొన్ని అంశాలు వంశమే లేకుండా తుడిచిపెట్టబడ్డాయి. తెలుసా ఎందుకు? కారణం ఇది తెలుసా? మేలు చేసిన వారికి ఇప్పుడు మనం దయచేసి కీడు చేయకూడదు. వాళ్ళు ఏం చేయాలి? మనం దీవించాలి. వాళ్ళు దూషిస్తున్నారా? మౌనం దీవించు. హల్లెలూయా. దావీదు సింహాసనము ఈరోజు వరకు చూడండి, దావీదు అలాగా ఎప్పుడైతే కీడు చేసిన వారికి మేలు చేసిండో, దూషించిన వారికి దూషించకుండా వారికి ఉపకారం చేస్తూ వచ్చిండో, దావీదు యొక్క వంశవాళి మర్చిపోకుండా ఈ రోజు వరకు నిలిచిపోయి ఉన్నది. తెలుసా? దావీదు వంశములను వచ్చి దావీదు కుమారుడు వచ్చింది. గట్టిగా చప్పటి కొడదాం. సౌలు ఏదైతే పోగొట్టుకున్నాడో దావీదు దాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు వట్టు కాదు, భూమి ఉన్నంత కాలము దావీదు యొక్క వంశవాళి, దావీదు యొక్క తరము, అంశము కొట్టివేయబడదు. ఎంత గొప్ప అంశం! స్తోత్రం. నేను అసలు ఇలా చెప్పాలనుకోలేదు, దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఒక గొప్ప ఆలోచన మీదకి తీసుకుపోయాడు నన్ను సడన్గా. నేను ఈ 2 వచనాలు మామూలుగా చెప్తాం అనుకున్నా, అక్కడ చెప్తున్నాను, కానీ
సడన్గా దేవుడు ఎక్కడ తీసుకుని అంటే చూడండి ఎంత నష్టం తెచ్చుకున్నాడు. మన జీవితంలో మనమే నష్టం తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనకు ఓపిక లేక, సహనం లేక, మన జీవితంలో తొందరపాటు నిర్ణయాలు మనం ఏం చేస్తామంటే మనల్ని కాదు మన పిల్లల అంశాలు లేకుండా తూడ్చి వంశమే లేకుండా, సౌలు యొక్క అంశమే లేకుండా, అడ్రస్ లేకుండా ఇంకంతే. సౌలు కుమారుడు చనిపోతాడు, ఇంకా సౌలు చనిపోతాడు, ఇంకా ఇవ్వలేరు ఇంకా ఇంట్లో, ఇంకా అయిపోయింది ఇంకా ఆడికే. ఒకవేళ దావీదుకు ఉపకారం చేస్తే, దావీదుకు కీడు చేయకుండా మేలు చేస్తే ఆ ఒక్క వంశవాళి తరతరము ఈ రోజు వరకు కూడా మనము చెప్పుకునేవారని గొప్పగా. దావీదు వంశవాళి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సి, గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం తెలుసా? దావీదు ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చిస్తాడు దేవుడు. అలానే గట్టి చెప్పగలదు. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనం అంతగా హెచ్చిస్తాడు. అది మనకు ఓర్పు కావాలి. కొద్ది రోజులు ఓర్చుకుంటే మనం గొప్పగా దీవించాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. చూడండి, మీరు ఈ సమయాల అధ్యాయంలో చూడండి, సౌలు గురించి ఎంత గొప్ప ఆశ పెట్టుకున్నాడు దేవుడు. కాపాడుకోవాలి. మనం చేయబట్టి మన కుటుంబం పాడవకూడదు. మీరు ఇది ఇప్పటి జ్ఞాపకం, నా వల్ల నా పిల్లలు నా అంశము లేకుండా తూడ్చి పెట్టబడకూడదు. నా వల్ల ఒక వ్యక్తికి నష్టం జరగకూడదు. మన జీవితంలో మనం నష్టం తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ మన వల్ల మన పిల్లలకు శాపం రాకూడదండి. కానీ సౌలు ఆ శాపం తెచ్చుకొని తన జీవితం పాడు చేసుకొని, తన పిల్లల జీవితాన్ని పాడు చేసుకొని, తన కుమారుడికి ఎంత మంచి మనసు,